నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. అయితే మళ్ళీ యుద్ధం రాబోతుందా అంటే ఏం చెప్తారు సార్? సో అలాంటిది అనుమానాలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే వాస్తవంగా ముందుగా పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఆదివారం రోజు అటు పాకిస్తాన్ ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఆపరేషన్స్ డీజీలు హాట్ లైన్లో మాట్లాడుకోవాలి. ఆల్రెడీ 10 రోజుల క్రితం మాట్లాడుకున్నారు. వాళ్ళు హాట్ లైన్లో మాట్లాడుకున్నారు. హాట్ లైన్లో మాట్లాడుకొని ఈ సీజ్ ఫైర్ అనే దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనే దాని మీద మాట్లాడుకున్నారు. అలాగే అసలు ఆపరేషన్ సింధూర్ 1.0 ఆపరేషన్ సింధూర్ 2.0 ఈ రెండు సడన్గా ఆపరేషన్ 3.0 వస్తుందేమో అనుకున్నటువంటి సమయంలో సీజ్ ఫైర్ని అనౌన్స్ చేశారు. ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎక్స్ వేదికగా చేసుకొని ట్వీట్ చేశారు ఆయన ట్రూత్లో. అయితే ట్రూత్ ఖాతాలో ట్రంప్ గారికి ఎందుకని సార్ ఇంత ఇంట్రెస్ట్? పాక్ ఇండియా ఇట్లా ఫైట్ చేసుకుంటుంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆయన అగ్రరాజ్యానికి అధినేత. జనరల్గా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో ఏది జరిగినా కానీ కొంత బయట నుంచి ఉండేటువంటి వాళ్ళు మీరు శాంతంగా ఉండండి అని చెప్తారు. ఎవరు కూడా కొట్టుకోమని చెప్పరు కదా, యుద్ధం చేయమని చెప్పరు కదా, పోరాడమని చెప్పరు కదా. ఎవరు మీరు యుద్ధం చేసుకోండి, మీరు ఒకరికొకరు కొట్టుకొని చావండి అని అయితే చెప్పరుగా. సో పెద్ద మనుషులుగా బయట నుంచి చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు యుద్ధం చేయొద్దు, మాట్లాడుకోండి, ఏమన్నా ఉంటే సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్తారు. సో అలాగే ట్రంప్ మరింత తీవ్రంగా చెప్పాడు. దానికి కారణం ఏంటి? ఆయన కొంత ఒక రంగా చెప్పాలంటే అహంభావంతో ఉన్నారు. ఎందుకు? అగ్రరాజ్యానికి నేను అధ్యక్షుడిని, నేను ఏది చెప్తే అది జరగాలి ఏ దేశంలో నేను అన్నట్టుగా ఉంది. పైగా భారతదేశం మీద ఆయన పూర్తిగా టార్గెట్ చేసేసాడు. భారతదేశాన్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన చర్యలను బట్టి. సింధూర్ అటాక్ జరిగిన తర్వాత దాన్ని మొత్తం ఆయనే దగ్గరుండి చేయించినట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ వింటే అట్లా అనిపిస్తుంది. మొత్తం ఆయనే లీడ్ చేసినట్టు, ఆయనే మొత్తం భారతదేశాన్ని కూడా నడిపిస్తున్నట్టు, ఆయనే అసలు భారతదేశానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన గల్ఫ్ దేశాల్లో ఉన్నాడు, ఆయన అరబ్ దేశాల్లో ఉన్నాడు. అలాగే సౌదీలో పర్యటించినప్పుడు సౌదీలో కూడా ఆయన అన్నారు. ఏమన్నారు? నేనే కాల్పుల విరమణ చేయించాను, నేనే 2 దేశాలతో మాట్లాడాను కాబట్టి అందుకు ఆగిపోయింది, లేదంటే ఇద్దరు యుద్ధం చేసుకునేవాళ్ళు, 2 దేశాలకి నష్టం జరిగి ఉండేది. సో కాబట్టి నేను ఉండి ఆపిచ్చేసానని చెప్తున్నాడు. కేవలం భారత్ పాకిస్తాన్ గురించే కాదు, ఆయన రష్యా ఉక్రెయిన్ గురించి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను, ఇద్దరితో మాట్లాడుతాను, యుద్ధం ఆపేస్తానని చెప్పి. అలాగే ఇజ్రాయెల్ హమాస్ తోటి మాట్లాడుతున్నాడు, అక్కడ యుద్ధం ఆపేస్తానని. అంటే ఆయనకి ఏదో నోబుల్ బహుమతి అందుకోవాలనేటువంటి ఒక డ్రీమ్ ఉందని చెప్పి అంటున్నారు. సో అందుకోసం ఇదంతా నేనే చేస్తున్నాను, శాంతి కోసం నేనే పాటుపడుతున్నాను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఆయన మీద వస్తున్నటువంటి న్యూస్. సరే, ఆయన ఏ విధంగా చెప్పని ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా? యాక్చువల్గా సీజ్ ఫైర్ అనేది ఇది టైం బౌండ్తో పెట్టుకున్నారా, టైం బౌండ్ లేకుండా పెట్టుకున్నారా అనేది స్పష్టత లేదు. సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఆర్మీలు కూడా ప్రకటించాయి. నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు అఫీషియల్గా ఆయన ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడాలి, ట్రంప్కి సంబంధించినటువంటి వ్యాఖ్యల గురించి. ట్రంప్ ఏదైతే వ్యాఖ్య చేశాడో సీజ్ ఫైర్కి సంబంధించి దాని మీద ఇప్పటివరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు. అయితే ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కాల్పులు విరమణ ప్రకటించారు. దానికి సంబంధించి ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే బోర్డర్లో ఎలా ఉండాలి, ఆర్మీ వైపు నుంచి ఎలా ఉండాలి, దీనన్నిటి మీద ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాట్ లైన్లో మాట్లాడుకున్నారు. హాట్ లైన్లో మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళ రేంజర్ని మనం ఇచ్చాము, మన జవాన్ని వాళ్ళు ఇచ్చారు. రీసెంట్గా జరిగిన పరిణామం మనం చూసాము. సో కాబట్టి మ్యూచువల్గా కొన్ని మాట్లాడుకుంటున్నారు. కానీ పాకిస్తాను ఎప్పుడు కాల్పులు జరుపుతుందో తెలియదు. ఎందుకంటే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా పాకిస్తాను బోర్డర్లో ఎల్ఓసిలో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ప్రాణ నష్టం జరగలేదు కానీ కాల్పులు జరిపింది. ఏది? సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఎల్ఓసిలో. సో కాబట్టి దీనికి సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా అనేది దాని మీద చర్చలు జరగాలి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి 2 రోజుల క్రితం ఒక లెటర్ రాశాడు భారత ప్రభుత్వానికి.
ప్రధానమంత్రికి. ఏం రాశాడు? సింధు జలాలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడని. సో సింధు జలాల విషయంలో మీరు స్పందించాలి, సింధు జలాలను మాకు విడుదల చేయండి అని చెప్పి మాట్లాడారు. భారతదేశం ఏముంటుంది? నన్ను మీతోటి మాట్లాడేది ఏం లేదు, 2 అంశాలు మాట్లాడతాం మేము. ఒకటేంటంటే పిఓకేని ఎప్పుడు ఇస్తారు, అలాగే మీ దేశంలో ఉన్నట్టు ఉగ్రవాదుల్ని మీరు ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఈ 2 ఉన్నాయి మాట్లాడేది, ఇంతకు మించి మీతో మాట్లాడేది ఏం లేదని చెప్పి భారతదేశం చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు లెటర్ రాశారు, మా సింధు జలాల సంగతి ఏంటి అని. ఇప్పుడు ఏంటి? సింధు జలాలను ఆపేసినందువల్ల పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. అవును. సో ఇమీడియట్ గా వాళ్ళకి సింధు జలాలు కావాలి. సో దాని గురించి మాట్లాడదాం అంటారు. భారతదేశం ఉంటుంది నో కాదు, మా ఎజెండా అది కాదు, మా ఎజెండా ఉగ్రవాదాన్ని మీరు అప్పచెప్పాలి, మాకు సీమాంతర ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించము, మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, మీరు ఆ ఉగ్రవాదులనేమో భారతదేశం మీదకి పంపిస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, మీరు ఉగ్రవాదులకు సావరాలు లేకుండా చేయండి, ఉగ్రవాదులు మాకు అప్పచెప్పండి, పిఓకేని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దీని గురించి మాట్లాడదాం, మీరు రండి అని అంటున్నారు. సో వాళ్ళు దాని కాదు, మాకు సింధు జలాలు కావాలంటున్నారు. ఇది నడుస్తుంది గత రెండు రోజుల నుంచి. ఇవాళ హాట్ లైన్ లో మాట్లాడుకోవాలి మిలిటరీ ఆపరేషన్స్ డీజిల్ యాక్చువల్ గా, కానీ అది జరగల, హాట్ లైన్ లో మాట్లాడుకోలేదు. అంటే మళ్ళా సీజ్ ఫైర్ సంబంధించినటువంటిది బ్రేక్ అయిపోతుందా? ఈ సీజ్ ఫైర్కి గడువు అనేది పెట్టుకున్నారంటే గడువు పెట్టుకోలేదు, సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు కాబట్టి అది కంటిన్యూ అవుతుందని చెప్పేసి భారతదేశం చెప్తోంది, భారతదేశం అంటుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇంకా చెప్పట్లేదు. అంటే ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు హాట్ లైన్లో కంటిన్యూషన్గా హాట్ లైన్లో మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కో సమస్య సెటరేట్ అవుతుంది, పరిష్కారం అవుతుంది. కానీ హాట్ లైన్లో మాట్లాడడానికే పాకిస్తాన్ రాలేదు. సో కాబట్టి సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటి సందేహం ఉంది ఇప్పుడు. సో గడువు అయిపోయింది కాబట్టి, ఇవాళ జరగాల్సిన మీటింగ్ జరగలేదు కాబట్టి, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా లేదంటే దాన్ని అతిక్రమించి పాకిస్తాన్ కాల్పులు జరుపుతుందా అనేటువంటి సందేహం ఉంది. అందుకే ఇరు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ మళ్ళా బోర్డర్ దగ్గర మోహరించాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. పైగా నిన్న మాకు భారీ నష్టం జరిగింది అని చెప్పేసి నిన్న పాకిస్తాన్ మంత్రి అనౌన్స్ చేశాడు. మొన్నటి వరకు ఏం చేశారు? మాకేం నష్టం జరగలేదు, భారతదేశ ఆర్మీ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పితే మాకేం నష్టం జరగలేదు, మా ఎయిర్ బేస్లు అన్నీ హ్యాపీగా ఉన్నాయి, ఎయిర్ బేస్లో ఎలాంటి నష్టం లేదని చెప్పి మొన్నటి వరకు చెప్పారు. నిన్నేమంటున్నారు? మాది 7 ఎయిర్ బేస్లు నష్టపోయాం, మేము 7 ఎయిర్ బేస్లు డ్యామేజ్ అయిపోయినాయి భారత ఆర్మీ చేసినటువంటి దాడిలో అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని ఎక్కువగా చూపించి సింధు జలాల్ని మళ్ళా తీసుకునేటువంటి విధంగా వ్యూహాత్మకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు లెటర్ రాసింది కూడా అందుకే. సో మళ్ళా దీని మీద ఏంది, ట్రంప్ లేదంటే అంతర్జాతీయ సమాజంలో ఉండే ఐక్యరాజ్య సమితి ఉన్నాయి కదా, ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ఈ సింధు జలాలకు సంబంధించి నెగోషియేషన్స్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏంటి, మన మీద రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే వాళ్ళ వస్తువులకేమో 0 ట్యాక్స్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. వీళ్ళేమంటున్నారు, మేమేమో ఒప్పుకోలేదు 0 ట్యాక్స్కి మేము అని చెప్పి అంటున్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్కి ఏమో 10% ట్యాక్స్ వేస్తామంటాడు, వాళ్ళ వస్తువులకేమో మనం 0% ట్యాక్స్ వేయాలంటాడు, అంటే ట్యాక్స్ లేకుండా. సో ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి భారతదేశం మాట్లాడుతుంది. భారతదేశం చర్చలు కొనసాగిస్తున్న సమయంలోనే ట్రంప్ ఏమన్నాడు, మా వస్తువులకు మొత్తం 0 ట్యాక్స్ భారతదేశంలో అని చెప్పి ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. సో కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. అంతర్జాతీయ సమస్యలు కూడా మన దీంట్లో ఇమిడి ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాక్చువల్గా ఒక్కసారి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అది బ్రేక్ కావాలంటే ఇటువైపు నుంచో అటువైపు నుంచో కవ్వింపు చర్యలు ఏదో ఒకటి ఉండాలి. మరి పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు కనుక పాల్పడితే మళ్ళా యుద్ధం వస్తుంది, మళ్ళా యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ 3.0 అని కనుక మొదలైతే ఇక అది ఎక్కడికి పోతుందో తెలియనటువంటి పరిస్థితి. సో కాబట్టి మరి ఈ ఒప్పందం గడువు అనేది పెట్టుకోవాలి ఆ రోజున అనౌన్స్ చేసేటప్పుడు. ఇప్పటి వరకు అంటే పలానా రోజు వరకు ఇది కంటిన్యూ అవుద్ది అని చెప్పి అనుకోలే. కాల్పుల విరమణ అని అనౌన్స్ చేశారు, అది కాల్పుల విరమణ అనేది కొనసాగుతుంది. మళ్ళీ ఎవరో ఒకరు అగ్రెసివ్గా స్టెప్ వేస్తే కనుక అప్పుడు మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కంటిన్యూ అవుతుందని చెప్పి అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.